మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనినని చెప్పాను. అంటే అబ్రహాము ఏమై ఉన్నారంటే దేవునికి దాసుడు కాబట్టి యజమానుడు చెప్పిన మాట విన్నట్లు దేవుడు చెప్పిన మాట అబ్రహాము విన్నాడు. అంటే అబ్రహాము దేవునికి ఏమై ఉన్నాడంటే దాసుడు. అదేవిధంగా మనం చూస్తే అబ్రహాము దేవునికి ప్రవక్త. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే, ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనములో చూస్తే అబ్రహాము ఏమై ఉన్నారంటే ప్రవక్త, ప్రవచించేవాడు. ప్రియులారా, ఈ వచనాల్లో మనం చూస్తే చదువుకుందాం. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త అని వచనాలు రాయబడింది. అబ్రహాము ప్రియులారా ఎబిమెలెకు అబ్రహాము భార్యను శారాను తీసుకుని వెళ్ళినప్పుడు ప్రియులారా దేవుడు అబీమెలెకు రాజుతో మాట్లాడుతూ, ఇదిగో అబ్రహాము కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించు, అతడు ఎవరంటే ప్రవక్త అన్నాడు. కాబట్టి అబ్రహాము ప్రవక్త అని వచనాల్లో మనం చూస్తున్నాం. ఇక 7వదిగా మనం చూస్తే అబ్రహాము ప్రార్థనా పరుడు. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనములో మనం చూస్తే, ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనములో మనం చూస్తే అబ్రహాము ప్రార్థన పరుడు. ప్రియులారా, అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికుని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసినని రాయబడింది. అంటే అబ్రహాము ఏమై ఉన్నారు అంటే ప్రార్థన పరుడై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము ప్రియులారా ప్రార్థన పరుడు. ఈ అబ్రహామును గురించి 7 విషయాలు మీకు తెలియజేయడం జరిగింది. అబ్రహాము ఏమైనారంటే విశ్వాస వీరుడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాము దేవునికి భయపడేవాడు, అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు, అబ్రహాము దేవునికి స్నేహితుడు, అబ్రహాము దేవుని దాసుడు, అబ్రహాము ప్రవక్త, అబ్రహాము ప్రార్థనా పరుడు. ఈ లక్షణాలన్నీ అబ్రహాములో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న వాళ్ళారా, అబ్రహాముకు ఉన్నటువంటి లక్షణాలు నీలో నాలో మనలో ఉండాలని ఈ వాక్యమును విన్న మనము ప్రియులారా అబ్రహాము వలె లక్షణాలు కలిగి దేవుని మహిమపరచువారుగా